కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల ప్రగతి భాగ్య విధాత ఉత్తమని కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. శనివారం కోదాడ శకుంతల థియేటర్ వద్ద రాష్ట్ర భారీ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ జన్మదిన వేడుకలు వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానుల మధ్య నిర్వహించి మాట్లాడారు. నాడు దేశ సేవలో ఖ్యాతిగాంచిన సైనికుడు ఉత్తమ్ నేడు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి జీవితాన్ని ప్రజలకు త్యాగం చేస్తున్నారన్నారు. కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల ప్రగతి భాగ్య విధాత ఉత్తమని కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. శనివారం కోదాడ శకుంతల థియేటర్ వద్ద రాష్ట్ర భారీ నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ జన్మదిన వేడుకలు వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానుల మధ్య నిర్వహించి మాట్లాడారు. నాడు దేశ సేవలో ఖ్యాతిగాచిన సైనికుడు ఉత్తమ్ నేడు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చే జీవితాన్ని ప్రజలకు త్యాగం చేస్తున్నారన్నారు. మంత్రి మార్గంలో కీలక శాఖలు చేపట్టి రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ప్రభుత్వంలో కీలకంగా మారిన అగ్రనేత ఉత్తమ్ అన్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా రైతుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సాగునీరు ఇబ్బందులు కలగకుండా ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేస్తున్న అపర భగీరథుడు ఉత్తమ్ అన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేపట్టని పథకం సన్నబియ్య పథకం అమలు చేస్తూ పేదల ఆకలి తీరుస్తున్న అన్నదాత ఉత్తమ్ అన్నారు. కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాలు రెండు కళ్ళలా భావిస్తూ రెండు నియోజకవర్గాలలో రోడ్లు, విద్య, వైద్య, విద్యుత్, సాగు నీరు, తాగునీరు, విద్యుత్ సదుపాయాల కోసం వేల కోట్ల రూపాయలు మంజూరు చేయించిన అభివృద్ధి ప్రదాత అన్నారు. ప్రజలే కుటుంబంగా భావించి దంపతులిద్దరూ రాజకీయాల్లో రాణిస్తూ ప్రజల గుండెలో నిలిచారని కొనియాడారు. కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాలలోనే కాదు సూర్యచంద్రులు ఉన్నంత వరకు మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతుల పేర్లు రాష్ట్రం మొత్తం ఉంటుందన్నారు. ఉన్నత విద్యలు అభ్యసించి నేడు రాష్ట్రానికి దేశంలో ఆదర్శంగా నిలుపుతున్న అపర మేధావి ఉత్తమ్ అన్నారు. దేశ విదేశాలు పర్యటించి రాష్ట్ర గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన అగ్రనాయకుడు ఉత్తమ్ అన్నారు. భగవంతుని ఆశీస్సులతో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. కాగా వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ భారీగా నినాదాలు చేశారు. పట్టణంలో భారీ కటౌట్లు కట్టి ఉత్తమ్ జన్మదినం పండగలా చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు అల్తాఫ్ హుసేన్, బండల్ కోటిరెడ్డి, పాషం శ్రీను, తోట జ్యోతి, నాగేంద్రమ్మ, నేహా నాజ్, ఉప్పల్గల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ పాయజ్, కాంగ్రెస్ నాయకులు రావెల్ల కృష్ణారావు, మైల్మెట్టి భాస్కర్, వంటిపులి శ్రీనివాస్, లైటింగ్ ప్రసాద్, కాజా, వేమూరి సతీష్ చంద్రు, నాగేశ్వరరావు, నెమ్మాది, దేవముని, ప్రకాష్ బాబు, మాతంగి శైలజ, కెజ్జమ్మ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, కోదాడ హుజూర్నగర్ అభివృద్ధి ప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. కుమార్ రెడ్డి గారు హుజూర్నగర్ శాసనసభ్యుడిగా ఉంటూ మంత్రివర్గం చేపట్టి పలు అభివృద్ధి కార్యక్రమాలు రెండు నియోజకవర్గాల్లో చేయడం జరుగుతుంది. వారి జన్మదిన సందర్భంగా
ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ చేసి అందరినీ ముఖ్య కార్యకర్తలు రావడం జరిగింది. వారు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు బ్రతికి పోరాడిని వినాలని మంచి ఆదర్శంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కౌన్సిలర్ల తరఫున మా తరఫున అందరు హుజూర్ నగర్ కోదాడ సార్ ఇంకా ముందు ముందు మాకు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, పద్మావతి గారిని అందరినీ కూడా కోరుకుంటున్నాము. మా తరఫు నుంచి మీకు తప్పని ఇది జరుగుతుందని మేము చెప్తున్నాము. వారి ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారిని నిన్న మేము తిరుపతి వెళ్ళినా కూడా సార్ని మేడంగానే తలుచుకున్నాం. సార్కి మంచి జరగాలి అని, వారి ఆయురారోగ్యం ఎప్పుడు చల్లగా ఉండాలి, మమ్మల్ని మంచిగా చూడాలని నేను వారిని కోరుకుంటూ ముగిస్తున్నాను.